ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు పడమటిపాలెం గ్రామానికి చెందిన కొండూరు మల్లికార్జున మరియు వాకాడు మండలం దుగరాజపట్నం మజరా అంజలాపురం గ్రామానికి చెందిన కత్తింగారి వెంకటరమణ ఈ ఇద్దరూ గంగపుత్రులు కడుపు ఆకలి తీర్చుకోవడానికి పొరుగు రాష్ట్రమైన చెన్నైకి వెళ్లారు. అక్కడ మరో 7 మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లిన ఆ అభాగ్యులు 2016 డిసెంబర్ 12న వచ్చిన వార్ధా తుఫాన్ రక్కసి కోరలకు చిక్కి సముద్ర గర్భంలో కలిసిపోయారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ ఇళ్లలో దీపం వెలగలేదు. ఆ వితంతువుల కళ్లల్లో కన్నీరు ఆరలేదు. తమ వారు తిరిగిరారని తెలిసినా కనీసం వారు చనిపోయారని ప్రభుత్వం ఇచ్చే ఒక్క కాగితం కోసం 9 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించే నాథుడే కరువయ్యారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు, బహుశా ఈ దశాబ్ద కాలపు దారుణమైన అన్యాయం మీ దృష్టికొచ్చుండకపోవచ్చు. తమిళనాడు ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టి ఆ ఆచూకీ లభ్యం కాకపోవడంతో మానవత్వంతో స్పందించిన చెన్నై జిల్లా కలెక్టర్ 2018 సంవత్సరం అక్టోబర్ 13నే ఆ 9 మంది మృతి చెందినట్లు అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పొరుగు రాష్ట్ర కలెక్టర్ వారి మృతిని ధృవీకరించి 6 ఏళ్లు గడుస్తున్నా ఆ కాగితం నెల్లూరు జిల్లా అధికారుల టేబుల్స్ దాటి ఈ అభాగ్యుల ఇళ్లకు చేరలేదంటే మన యంత్రాంగం ఎంత ఘోరంగా నిద్రపోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ హృదయ విదారక కథనం మన వ్యవస్థలోని కనికరం లేని వైఖరిని ఎండగడుతోంది. నాడు కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఈ గెజిట్ అంశాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి కూడా 5 ఏళ్ల కాలంలో ఈ మత్స్యకార కుటుంబాలకు రావాల్సిన ప్రభుత్వ పరిహారాన్ని ఇప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కోవూరు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మీరిద్దరూ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ పేదల ఆకలి కేకలను వెనకపోతే వీరికిక దిక్కెవ్వరు? కలెక్టర్ గారు 9 ఏళ్లుగా ఆ తల్లుల కడుపుకోతను, ఆ భార్యల నిరీక్షణను గమనించి తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ప్రతిని ఆధారం చేసుకుని వెంకటరమణ మరియు మల్లికార్జున కుటుంబాలకు రావాల్సిన మరణ ధృవీకరణ పత్రాలను మంజూరు చేయించండి. ప్రభుత్వం నుండి అందాల్సిన ఎక్స్గ్రేషియోను తక్షణమే విడుదల చేయించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని వారు మంగళవారం ఎస్ఎస్ న్యూస్ ఏపీ న్యూస్ ద్వారా వేడుకుంటున్నారు. ఆ సమస్య ఏమంటే ఆయన బోటుకి వెళ్తాడు. బోటుకి వెళ్ళి అక్కడ గల్లంత అయ్యాడు. 2016లో 12వ తేదీ అక్కడికి పోతే ఏం సమస్య చెప్పలేదు. ఇక్కడ మన ప్రభుత్వం ద్వారా ఏమీ నాకేమి అందుబాటులో ఏమి ఇవ్వాల. అప్పుడా నుంచి తిరగతానే ఉన్నాను. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మా మాట వినిపించుకోవట్లేదు. మేము ఇక్కడ ఏమి ఇవ్వలేము. ఏం జరిగినా నీకు ఆంధ్ర నుంచే చెన్నై నుంచే రావాలని పోయిన కాడంతా నన్ను తరిమేశారు. డెట్ సర్టిఫికేట్ ఏమో రాలేదు. అడిగితే మీ ప్రభుత్వం ద్వారా వస్తుందని చెప్పాడు పోతాడు. సమాధానం ఎన్నిసార్లు పోయి అడిగినా కూడా నాకు సమాధానం లేదు. కాబట్టి వాళ్ళకి ఇచ్చారు చెన్నై వాళ్ళకి, మాకిద్దరికి ఆంధ్ర వాళ్ళు కానీ ఏది అసలు 10 పైసలు కూడా ఇవ్వాల మన ప్రభుత్వం. సర్టిఫికేట్ కూడా లేదు మాకిద్దరికి. అట్టు చేస్తున్నాడు. మేము తిరిగి ఆగిపోయాను. ఇక్కడ నేను తిరిగితే రాదు అని ముగించుకున్నాను. ఇక్కడ మన ప్రభుత్వం ఏం చేసినా మనకి ఫలితం లేదు. మన ఆంధ్ర ఇక్కడ తిరిగితే ఇక్కడ కాదు జరిగింది. మీ ఆయన చనిపోయింది, చెన్నైలో చనిపోయాడు. ఈ చెన్నైలో ఏమొచ్చినా మీ చెన్నైలోనే తీసుకోవాలా, ఇక్కడైతే మేము ఇవ్వలేమని చెప్తున్నారు పోయిన కాడంతా. ఇక నేను ఆగిపోయాను. మన ప్రభుత్వం ద్వారా ఏమి రాకుండా మా ఆయన కళ్ళంతా అయితే కూడా మాకు 10 రోజులు పిల్లకాయలని పెట్టుకుని సాగుతా ఉన్నాను. అది ఏం చేసినా ఇక్కడ పోతే కూడా నన్ను పట్టించుకోవట్లేదు. 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ఎన్నెన్ని ఆఫీసులు తిరిగారమ్మా మీరు? తిరిగాను సార్. నాకేమో చదువు లేదు. కలెక్టర్ ఆఫీస్ కానీ యూనియన్ ఆఫీస్ కానీ ఇక్కడ చెన్నైలో తిరిగాను, మన నెల్లూరులో తిరిగాను. నాకైతే చదువు లేదు. తెలిసిన వాళ్ళే తిరిగాను కూడా తీసుకోపోయి. తిరిగినా కూడా సంవత్సరం ఇది కరోనా వస్తే కూడా తిరుగుతూనే ఉన్నాను. కరోనా వచ్చింది, నేను మోపించుకున్నాక తిరగలేను. నాకు తిరిగితే కూడా నాకు ఫలితం లేదు. ఇక్కడ ఏం చేయాలో
అని గమ్ముగా అయిపోయారు. ఇప్పుడు ఏమంటే నాకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు 7 మందికి ఇచ్చేశారు, మాకిద్దరికి రాలేదు. అందుకోసం నాకు బాధపడుతున్నాను. మన ప్రభుత్వం ద్వారా ఏమి ఇవ్వలేదు. ఇట్టగా ఏటకు పోయి ఆయనకి ప్రమాదం జరిగితే 2 లక్షలని చెప్పారు కదా మన ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ద్వారా మాకు మన ఆంధ్రాలో ఏమి ఇవ్వకుండా ఇవన్నీ చేశారు అని నాకు బాధగా ఉంది. చేసి నేను కాసి పని చేసి ఆ పిల్లకాయలను పోషించుకుంటున్నాను. నాకు ఏమి ఇక్కడ నువ్వు లేనప్పుడు ఇప్పుడు ఉన్నావు కాబట్టి నేను ఏడుకుంటున్నాను. నేను పాసి పని చేసి పిల్లకాయలను పోషించుకుంటాను. అప్పుడు నాకు బాగలేదు, నేను చేసుకోవడానికి కూడా నాకు ఓపిక లేదు. తిరిగి అయిపోయాను. ఆయన ఉంటే మా ఆయన పోషిస్తున్నాడు. ఇప్పుడు నాకు పోయేదానికి ఓపిక లేదు. ప్రశాంతమ్మ గారు మీకు దయించి నాకు చెట్టు గిట్టు రాలేదు, దయచేసి నిన్ను ఏడుకుంటున్నాను. నాకు చెట్టు గిట్టు ఇచ్చి ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత ఇప్పించమ్మా. తిరిగి నా ఆర్థిక తిరిగి రావడం నేను గమ్ముగా అయిపోయాను. ఇంకా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చేస్తావని నేను నిన్ను ఏడుకుంటున్నాను. మా ఆడవాళ్ళ గురించి అర్థం చేసుకుంటారని మేము చెప్పుకుంటున్నాం పక్కింటి వాళ్ళమి. ఏమీ పరిస్థితి బాగలేదు. వాళ్ళ కొడుకులు ఆమె బాగుంటే కదా వాళ్ళ కొడుకులు బాగుంటారు. వాళ్ళ కొడుకులు కానీ బాగాలేకుండా ఉన్నారు. ఆమె మానసికంగా బాగలేకుండా పడిపోతుంది. డెత్ సర్టిఫికేట్ రాలేదు. చెన్నైకి వెళ్ళి చచ్చిపోయాడు ఆయన. ఏదో తుఫాన్లో చచ్చిపోయాడు. అక్కడ ఏమీ పట్టించుకోలేదు. మన ఆంధ్రాలో మన ఆంధ్ర చుట్టూ తిరిగారు వాళ్ళు. తిరిగితే ఎవరు కానీ దానికి ఎంతో మందినే తీసుకెళ్ళి తిరిగింది పాపం. తిరిగితే కానీ దానికి ఎవరు మా వల్ల కాదు అని తిప్పిస్తా ఉన్నారు తప్ప ఆమెకి న్యాయం చేసింది లేదు. లేకపోతే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ప్రశాంతమ్మ గారు మీకు నమస్కరించి మేము చెప్పుకుంటున్నాం. మీరు ఆడవాళ్ళు బాధని అర్థం చేసుకుంటారని మేము మీకు మనవి చేస్తున్నాం. ఏమి పాపం డెత్ సర్టిఫికేట్ ఇంతవరకు రాలేదంటే మీ ద్వారా వచ్చిందంటే మీకు రుణపడి ఉంటుంది. మీ వాళ్ళ కుటుంబం అంతా మీకు మీ ఫోటో పెట్టుకొని అంతగా పూజిస్తారు. అంతగా మానసికంగా ఆమె కుంగిపోయింది. వాళ్ళ చుట్టూరు తిరిగి అప్పుడు తెలుగుదేశమే ఉండింది. మీరు వచ్చారు కాబట్టి ఆడవాళ్ళు బాధ అర్థం చేసుకుంటారని మేము నమ్మకంగా మీకు తెలియపరుస్తున్నాము. ఈమెకి డెత్ సర్టిఫికేట్ ఇప్పించి ఆమెకి ప్రభుత్వం ద్వారా ఏదో మీకు తోచినంత ఆమెకి ఇప్పించి ఈ కుటుంబాన్ని ఆదుకునేది నీకు నమస్కరించి చెప్తున్నాము. వీళ్ళ కుటుంబానికి అండగా మీరు ఉంటారని మీరు ఇప్పిస్తారని మేము నమ్మకంతో మీకు తెలియపరుస్తున్నాము. పిల్లోడి గురించి ఆమె నలిగిపోతా పిల్లోడిని చూపించలేక హాస్పిటల్కి చూపించలేక డబ్బులు లేక ఆమె మా కొడుకులు ఎట్టున్నారని ఆమె కుంగిపోతా ఆమె పని చేసుకోలేక నలిగిపోతుంది. మీరు దయించి మీరు ఆడవాళ్ళ బాధని అర్థం చేసుకుంటారని మీరు ఒక దేవతను కొన్ని మేము మీకు తెలియపరుస్తున్నాము. మీరు దీనికి చేసి ఆమె కుటుంబానికి ఆదరంగా నిలిస్తే మీ ఫోటోనే వాళ్ళు పెట్టుకొని పూజించుకునేలాగా ఆమెకి కలుగుతుంది. మీకు వాళ్ళ బాధ వాళ్ళు పడే బాధ మేము తెలియపరుస్తున్నాము. వాళ్ళు అంతగా కుంగిపోయి అంతగా మానసికంగా వాళ్ళు పిల్లలకి ఏమీ చేయలేక ఆమె ఓపిక లేక అటు నలిగిపోతుంది అంతే. Please subscribe SS News AP.